హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండీ మార్కెట్ అంతా ఈ వీక్‌లో ఎలా రన్ అయిపోయిందో. మాక్సిమం యాస్ పర్ మై నాలెడ్జ్ మార్కెట్ అన్ని సెక్టార్స్ ఓకే. యాస్ వెల్ యాస్ అన్ని ఇండిసెస్ ఎక్స్‌పైరీ ఉన్న ఇండిసెస్ అన్నీ ఆల్రెడీ ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసేసినాయండి. సో, నెక్స్ట్ ఇంకా మార్కెట్‌లో హై టైమ్ ఇంకా క్రియేట్ చేసే పాసిబిలిటీ ఉందా? లేదు అనుకుంటే బడ్జెట్ టయానికి తీసుకునే డెసిషన్‌కి ఫాలో అయ్యే ఛాన్స్ ఉందా? అనేది మనం చూద్దాం. ఫాల్ అయితే ఎంతవరకు ఫాల్ అవుతది? పెరిగితే ఎంతవరకు పెరుగుతది? అనేది మనం అనాలిసిస్ చూద్దాం. నిఫ్టీ యాస్ వెల్ యాస్ బ్యాంక్ నిఫ్టీ అండ్ రిమైనింగ్ ఇండిసెస్ ఆల్సో. ఓకే. సో, కమ్ టు దట్ ఫస్ట్ మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. ఈచ్ క్యాండిల్ అనేది మంత్ అండి. ఇది బడ్జెట్ టైమ్‌లో ఎంత రైజ్ అయిందో, ఎంత ఫాల్ అయిందో అంత రైజ్ అయిపోయింది. సో, ఆబ్వియస్లీ బయర్స్ అనేది వాళ్ళు ఇంకా ఇంపాక్ట్‌లోనే ఉన్నారు. సో, పైకి పాసిబిలిటీసే చూస్తున్నారు. సో, ఎంతవరకు ఎళ్తే పాసిబిలిటీస్ ఉన్నాయి. యాస్ ఎ మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో మనం అనాలిసిస్ మన ఇండికేటర్ అనాలిసిస్ చూస్తే ఇది ఎంటైర్ ఇయర్ అండి. సో, ఇయర్‌లో హాఫ్ ఆఫ్ ద పర్సెంటేజ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో, ఇంకా కొన్ని మంత్స్ ఉన్నాయి. సో, దిస్ ఈస్ ఫర్ యాక్చువల్‌గా యెల్లో బ్యాండ్ టిపి4 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ఇన్ ఈచ్ టైమ్ ఫ్రేమ్‌లో నేను ఇదే చూస్తాను. యాస్ ఎ ఇంట్రాడే ఆర్ వీక్లీ, మంత్లీ లైక్ ఆహ్, ఇంట్రాడే, మినీ స్వింగ్, పొజిషన్, ఇన్వెస్ట్‌మెంట్ లైక్ ఈ రేంజ్‌లో ప్రతిది చూస్తాను. సో, ఆల్రెడీ ఇది రీచ్ అయిపోయిందండి మన టార్గెట్. సో, ఆల్రెడీ ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసినాయి. ఇంకా పాసిబిలిటీస్ ఎంతవరకు ఎళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది చూద్దాం. బట్ ఈ ఇయర్ సినారియోలో చూస్తే నాకు టీపీ5 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా కనబడుతుంది. 25,600 ఆర్ 25,000 అనేది నేను కన్సిడర్ చేస్తాను. రౌండ్ ఫిగర్ లెవెల్‌గా చూద్దాం. ఓకే. సో, ఈ మధ్యలో ఏమవుతుంది? బడ్జెట్ వస్తుంది కాబట్టి, సో, మంత్ ఆఫ్ ద ఎండ్‌లో ఏం పడే ఛాన్స్ ఉంది. సో, దానికి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో అంటే పొజిషన్స్ అనేవి కంటిన్యూ చేస్తా ఉంటాయి. ప్రతి డెరివేటివ్‌లో మన సెగ్మెంట్స్‌లో ఏం కావాలన్నా గాని ఇన్‌స్టిట్యూషన్స్ కూడా పొజిషన్స్ మెయింటైన్ చేస్తా ఉంటారండి. ఈవెన్ ప్రతి ఈక్విటీ కూడా మనకేంటంటే డివిడెండ్స్ ప్రొవైడ్ చేయాలన్నా గాని సంథింగ్ డివిడెండ్స్ కాదు. డివిడెండ్స్ ఇయర్‌లీ వస్తాయి. సో, పొజిషన్స్ అనేవి మెయింటైన్ చేస్తా ఉంటారు. ఓకే. సో, ఆ పొజిషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి క్వార్టర్లీ పొజిషన్స్ మెయింటైన్ చేస్తా ఉంటారు. రిజల్ట్స్ అనేవి. క్వార్టర్లీ రిజల్ట్స్ ప్రొవైడ్ చేస్తా ఉంటారు. సో, ఈ క్వార్టర్ స్టార్ట్ అయిపోయింది. ఈ క్వార్టర్‌లో మనకు యాస్ ఎ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే, సో, ఆబ్వియస్లీ స్టిల్ ఇట్ ఈస్ థట్ పైవైపు టీపీ4 ఉంది. సో, ఇది టీపీ3. ఈ ఈ లెవెల్స్ ఉన్నాయి కదా! ఈ బ్యాండ్ మొత్తం అంతా ఇది మనం యాస్ ఎ టీపీ1 కన్సిడర్ చేస్తే ఈ యెల్లో బ్యాండ్ నుంచి ఈ యెల్లో బ్యాండ్ వరకు ఈ టిపి3 దాటితే ఈ రేంజ్ వరకు వెళ్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తాను. నేను ఇంట్రాడేలో అయితే ఇది దాటితే మాత్రం పక్కా పైకెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయని నేను చెప్తా ఉంటాను. సో, ఇక్కడ రేంజ్‌లో చూస్తే పివోట్ ఇక్కడ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ యాంటిసిపేషన్ టు టెస్ట్ టీపీ4 ఈస్ వెరీ స్ట్రాంగ్. లైక్ 25,200 ఆర్ 25,000 రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా రెసిస్టెన్స్‌గా ఉంది నిఫ్టీకి. సో, ఇదే మన ఫైనల్ లెవెలా? ఆర్ కిందకి పడే ఛాన్స్ ఉందా? కిందకి పడితే ఎంత వరకు పడే ఛాన్స్ ఉంది? సో, ఈ ఈ లెవెల్స్ అనేవి క్వార్టర్ లెవెల్ అంటే ఈచ్ క్యాండిల్ అనేది వీక్లీలో ఉంది. సో, ఇది ట్రెండ్ డైరెక్షన్. ట్రెండ్ ఇట్ షోయింగ్ యాస్ ఎ స్టిల్ అప్ సైడే అని చెప్తుంది. ఓకే. ఈచ్ క్యాండిల్ అనేది వీక్లీ క్యాండిల్. ఓకే. హై క్రియేట్ చేసిందంటే సెల్లింగ్‌కి కూర్చోవాలి. ఓకే. లో క్రియేట్ చేసిందంటే బయింగ్‌కి కూర్చోవాలి. సో, అప్పుడే మనకు తెలుస్తా ఉంటది. ఓకే. సో, ప్రతి క్యాండిల్‌కి మీకు తెలిసింది కదా! హై, లో, యావరేజ్ పాయింట్ యాస్ వెల్ యాస్ క్లోజ్ అండ్ ఓపెన్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో, ఈ యావరేజ్ పాయింట్ ఈ క్యాండిల్ యొక్క యావరేజ్ పాయింట్ ఇది. సో, యావరేజ్ పాయింట్ కంటే పైనే క్లోజ్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ ఐ ఎక్స్‌పెక్టెడ్ యాస్ ఎ అప్ సైడ్ వైపే నేను చూస్తాను. నెక్స్ట్ వీక్ కూడా. ఓకే. సో, జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 3 మంత్స్ ఉంది మనకి క్వార్టర్ కంప్లీట్ అవ్వడానికి. క్వార్టర్ ఫస్ట్ వీక్ కంప్లీట్ వచ్చింది కాబట్టి. సో, కమ్ టు ద డైలీ టైమ్ ఫ్రేమ్ సినారియోలో చూస్తే ఈ మంత్ స్టార్ట్ అయింది. సో, ఈ మంత్‌లో మనకు సో, ఆబ్వియస్లీ ఇట్ ఇస్ బికమ్ ఎ 3 టచ్ అయిపోయింది. సో, ఇట్స్ కేమ్ డౌన్ టు గ్యాప్ డౌన్ ఈరోజు ఓపెన్ అయింది. యాస్ వెల్ యాస్ సపోర్ట్ తీసుకుంది పైకొచ్చింది. సో, కంటిన్యూయస్‌గా 3 డేస్ పైకెళ్తూ చేసుకుంటూ వస్తా ఉంది. సో, యాస్ ఎ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంది. యాస్ వెల్ యాస్ బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైయర్ హైని క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. సో, మన ట్రెండ్ లైన్ ఏం చెప్తుంది? ఇంకా పైకే ఉంది అని చెప్తుంది. సో, దిస్ ఈస్ ద డైరెక్షన్. ఇట్ వెంట్ అప్. రీటెస్ట్ కొంచెం ఇచ్చిందంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు టచ్ 25,300 ఆర్ 25,200 రేంజ్. ఈవెన్ మంత్లీలో కూడా చెప్తుంది. నాకు ఈ మంత్‌లో కూడా ఇదే చెప్తుంది. సో, అంటే నెక్స్ట్ మంత్ వచ్చే మంత్ పడే ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్‌కి అనేది నాకు అర్థమైపోయింది. అంటే నా ఇండికేటర్ బేస్ మీద అనేది నాకు అర్థమైంది. సో, ఈ బ్యాండ్ కూడా చూడండి. ఈ బ్యాండ్ కూడా CP2 బ్యాండ్ ఉంది కదా! ఇది చాలా నారోగా ఉంది. సో, ఆబ్వియస్లీ ఎక్స్‌పెక్టెడ్ యాస్ ఈ రేంజ్ వరకు నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి మార్కెట్. చూద్దాం. ఓకే. సో, కమ్ టు దట్ వీక్లీ టైమ్ ఫ్రేమ్. సో, ఈ వీక్ కంప్లీట్ అయిపోయింది. సో, ఈ వీక్‌లో యాక్చువల్‌గా
ఈ లెవెల్స్ అనేవి కొంచెం బ్రాడ్‌గా ఉన్నాయి. కంపేర్ టు ద ప్రీవియస్ వీక్‌తో కంపేర్ చేస్తే కొంచెం బ్రాడ్‌గా ఉన్నాయి. సో, అందుకనే మార్కెట్ ఏంటంటే పివోట్ పైన ఉంది కాబట్టి ఆబ్వియస్‌లీ T2 పైన ఉంది. ప్రీవియస్ రేంజ్ కంటే ఎప్పుడు ప్రీవియస్ వీక్ కంటే క్లోజ్‌కి పైన ఉందో ఆబ్వియస్‌లీ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్‌సైడ్ డైరెక్షన్. బట్ మార్కెట్ ఏంటంటే అప్‌సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి మనకు ఆపర్చునిటీ సరిగ్గా ఇవ్వదండి నిఫ్టీలో. ఎందుకంటే ఇంత హ్యూజ్ గ్యాప్ అప్ అయినప్పుడు అక్కడికే వచ్చి కొంచెం కిందకి కొట్టి కన్సల్టేషన్ అయిపోయింది. లేదు అనుకుంటే హై క్రియేట్ చేసి మళ్ళీ కిందికి లో చేసుకుంటూ కన్సల్టేట్ అయిపోతా ఉంటదండి. సో, అలాగా 2 డేస్‌కి క్రియేట్ చేసింది ఆల్రెడీ. అంతకుముందు కూడా అలాగే చేస్తుంది. ఓకే. సో, ఇది గ్యాప్ డౌన్ అయింది. సో, ఇంకా స్టిల్ ట్రెండ్ డైరెక్షన్ అనేది మనకు 24,400 అనేది మార్కెట్ హైయర్ హైని క్రియేట్ చేసి ఉంది. సో, ఇంకా జస్ట్ 600 పాయింట్స్ కన్సిడర్ చేద్దాం. రౌండ్ 4 ఫిగర్ లెవెల్‌కి చేస్తే ఈ వీక్‌లో నెక్స్ట్ వీక్‌లో ఈ 600 పాయింట్స్‌ని కవర్ చేస్తే సో, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు టచ్ అవర్ యెల్లో బ్యాండ్ అనుకుందాం. సో, కమ్ టు దట్ నెక్స్ట్ వీక్ అనాలిసిస్ లెవెల్స్ చూద్దాం. ఓకే. సో, నిఫ్టీలో స్పెషల్లీ నిఫ్టీ సీ ఇట్స్ కేమ్ టు ఈ మార్కెట్ లెవెల్‌తో కంపేర్ చేస్తే ఈ లెవెల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ నారోగా ఉన్నాయి. సో, ఆబ్వియస్లీ ఐ ఎక్స్‌పెక్టెడ్ యాస్ ఎ మూవ్ అనేది ఎక్కువగా ఉండవచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఐదర్ అప్ సైడ్, ఐదర్ డౌన్ సైడ్ కూడా. సో, అండ్ సెకండ్ థింగ్ ఈస్ దిస్ C2 బ్యాండ్ ఉంది చూసారా? సో, ఈ బ్యాండ్ అనేది కూడా చాలా వైడ్‌గా ఉంది. సో, ఆబ్వియస్లీ ఇది వైడ్‌గా ఉంది కాబట్టి వన్ ఆఫ్ ద థింగ్ వన్ మోర్ 24,400 రేంజ్ ఈ TP3 గాని సస్టైన్ అవ్వకుండా ఉంటే వీక్లీ లెవెల్స్‌లో సస్టైన్ అవ్వకుండా ఉంటే గుర్తుపెట్టుకోండి. సస్టైన్ అవ్వకుండా ఉంటే ఓకే. సో, మార్కెట్ అనేది పక్కాగా యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ లెవెల్ 24,100 ఆర్ 24,000 రౌండ్ ఫిగర్ లెవెల్ ఈవెన్ ఇట్స్ పాసిబుల్ టు టచ్ దట్ మార్కెట్ ఆఫ్ 23,775 వరకు వచ్చే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. ఓకే. ఫస్ట్ టార్గెట్ ఇది అండ్ సెకండ్ టార్గెట్ ఇది డౌన్ సైడ్‌కి అయితే. CP2 బ్యాండ్‌లోకి వస్తే. ఎందుకంటే ఈ రేంజ్‌లోనే సెల్లర్స్ ఎక్కువగా ఎంటర్ అయ్యారు. దానికి ముందు ఇక్కడ ఎంటర్ అయ్యారు. ఓకే. సో, దిస్ ఇస్ ద బ్యాండ్ ఫర్ ద TP4. సో, ఆబ్వియస్లీ పడితే ఈ రేంజ్ వరకు పడితే ఉంటది. ఎందుకంటే దిస్ ఇస్ ద బయర్ జోన్. బయర్స్ అనేది మార్కెట్‌లో ప్రిడిక్ట్ అవుతా ఉంటాయి. ఇవి ఆటో లెవెల్స్ అండి. ఏ లెవెల్స్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతా ఉంటాయి. ఓకే. సో, కమ్ టు దట్. సో, మార్కెట్ హైయర్ హై క్రియేట్ చేస్తుందా లేదా అని చూసుకుంటూ వెయిట్ చేద్దామండి. సో, దిస్ TP4 బ్యాండ్ తీసుకుంటే 24,500, 600 రేంజ్ వరకే ఇంకా ఈ లెవెల్స్ వరకు ఉన్నాయి. దెన్ ఇది క్రాస్ అయిపోతే యాంటిసిపేషన్ టు 24,700 అండ్ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు టెస్ట్ 24,500 రేంజ్ వరకు ఉంది అండి. సో, ఇట్స్ వెరీ అగ్రెసివ్‌లీ బులిష్ అయితే 25,100 మనం ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్ 25,000 25,100 రేంజ్‌కి ఈ వీక్‌లోనే కొట్టే ఛాన్స్ కనబడతా ఉంది. చూడండి. ఓకే. సో, మీరు నోట్ చేసుకోండి. ఈవెన్ TP4 గాని కాంప్రమైజ్ అయిపోయింది అంటే జస్ట్ ఇలా రీటెస్ట్ వచ్చింది అంటే ఈ వీక్‌లో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు టచ్ హైయర్ లెవెల్స్ అండి. లేదు అనుకుంటే ఇట్ హాస్ టు కమ్ డౌన్ టు టెస్ట్ డౌన్. ఓకే. సో, ఇది TPT కాంప్రమైజ్ అవ్వకపోతే. సో, ఈ రేంజ్‌లోనే మనం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి మార్కెట్‌ని. ఓకే. సో, డిసైడ్ చేసేస్తది మనకు ఎటువైపు ఆపర్చునిటీ. ఒకరోజు ఆపర్చునిటీ ఇవ్వలేకపోయినా ప్రాబ్లమ్ లేదండి. 2 ఆర్ 3 డేస్‌లో పక్కాగా మనకు మంచి ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. బిల్డ్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈస్ ఫర్ నిఫ్టీ. ఓకే. సో, దీస్ ఆర్ నిఫ్టీ లెవెల్స్ అండి. గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఇఫ్ యూ సీ హియర్ మనం వాల్యూమ్ ప్రకారంగా ట్రేడ్ చేద్దాం అనుకున్నా గానీ, ది ప్రైస్ అనేది మ్యానిపులేట్ చేయొచ్చండి. ఓకే. బట్ వాల్యూమ్ అనేది మ్యానిపులేట్ చేయలేదు మనకు. సో, ఇది మంత్ స్టార్ట్ అయింది కాబట్టి మంత్లీ వీవ్యాప్ చూసుకోండి. మంత్లీ వీవ్యాప్‌కి పైనే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లాస్ట్ 15-20 మినిట్స్‌లో ఈవెన్ నేను మార్కెట్‌లో 3:00 బిఫోరే ఎగ్జిట్ అయిపోయాను. సో, బిఫోర్ దట్టే మనకి ఏంటంటే వైల్డ్ మూవ్ వచ్చింది. సో, స్టిల్ యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ అనేది అప్ సైడ్‌కే ఉందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, దిస్ ఈస్ ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్. వన్ మోర్ డైలీ హై ఉంది. ఇది బ్రేక్ చేస్తే మాత్రమే పాసిబిలిటీ టెస్ట్ 25,600 వరకెళ్ళే పాసిబిలిటీ కనబడతా ఉంది. 550 ఆర్ 600 రేంజ్. ఈ లెవెల్ గాని సస్టైన్ అయిందంటే యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ అనేది ఈ వీక్‌లో వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ వీక్‌లో 1, 2, 3, 4 డేసే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. 4 డేసే ఉన్నాయి. సో, 4 డేస్ ఉన్నది మాక్సిమం ఒక రేంజ్‌కి ప్లే చేసే పాసిబిలిటీ ఉంది. ఐదర్ అప్ సైడ్, ఐదర్ డౌన్ సైడ్. బట్ నా లెక్క ప్రకారం అయితే అప్ సైడ్‌కే కనబడుతుంది. నేను ఈ TP1 కాంప్రమైజ్ అవ్వనంత వరకు నేను అప్ సైడే చూస్తాను. ఓకే. సో, TP3 దగ్గరికెళ్ళింది అంటే TP4 దగ్గర నుంచి రిజెక్ట్ అయింది అంటే దెన్ డౌన్ సైడ్‌కి TP1కి టార్గెట్‌కి చూసుకుంటాను. ఓకే గైస్. సో, దిస్ ఈస్ ఫర్ దట్ నిఫ్టీ లెవెల్స్ సేమ్ యాస్ Sensex also. See, Sensex is 81,000 round figure level. If it is fall, anticipation to test this levels. Okay. So,
సో యాంటిసిపేషన్ టు టెస్ట్ హియర్. సి వైల్డ్ రన్ స్టార్ట్ అయింది అండ్ వాలటైల్ రన్ అయిపోయింది. ఓకే, then obviously what it is taken decision, either it has to come down or retest and went up, పాసిబిలిటీస్ చూద్దాం. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఏంటంటే స్టిల్ ఇట్ ఈస్ ద వర్జిన్ సిపిఆర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది మొన్నటి సిపిఆర్ అండి, గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా. సో గ్యాప్ అప్ అనేది వర్జిన్ సిపిఆర్ని టచ్ చేసింది, అందుకే స్ట్రాంగ్గా ఉంది. టచ్ చేసి బ్రేక్ చేయలేకపోయింది. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ మార్కెట్ అనేది తెలిసిపోతుంది. ఓకే, సో ఈవెన్ వాల్యూమ్ చూడండి, బట్ ఇక్కడ వాల్యూమ్ చిన్న లిటిల్ బిట్గా ఉంది. వాల్యూమ్ మంత్లీ కంటే కింద క్లోజ్ అయింది. సో ఆబ్వియస్లీ మార్కెట్ అనేది కొంచెం ట్రికీలో ఉంది బ్యాంక్ నిఫ్టీలో. బట్ ఐ కన్సిడర్ యాజ్ ఇట్స్ క్లోజింగ్ అబోవ్ కాబట్టి TP1 రేంజ్కి పైన ఉంది కాబట్టి ఇది కాంప్రమైజ్ అవ్వనంత వరకు నేను వెయిట్ చేస్తానండి. ఈవెన్ ట్రెండ్ లైన్ ఇది బ్రేక్అవుట్ అయితే దెన్ కమ్ డౌన్ టు దిస్ సిపిఆర్ జోన్ బ్యాండ్ కిందకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ నిఫ్టీ వెళ్తే బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే వెయిటేజ్ కూడా ఉంది కాబట్టి నిఫ్టీ బుల్ రన్ స్టార్ట్ అవ్వాలంటే బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ చేయాలి యాజ్ పర్ వెయిటేజ్ ఆఫ్ ద ఇండిసెస్. ఓకే, 38% ఆర్ 34 to 38% ఇన్ బిట్వీన్లో ఉంది కాబట్టి వెయిటేజ్ ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీలో, సారీ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ వాటా. ఓకే, సో ఇది మనకు సార్ ఇవే పడితే ఎంత రేంజ్ వరకు వెళ్ళే పడే పాసిబిలిటీ ఉన్నాయంటే, సో బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇయర్లీలో సంవత్సరంలో వాల్యూమ్ అనేది ఇక్కడ ఉంది 47,900 ఇక్కడ వరకు వచ్చే పాసిబిలిటీ ఉంది. బట్ ఇప్పుడే కాదు, అంత తొందరగా రాదు. వస్తే ట్రెండ్ డౌన్ స్టార్ట్ అయిందంటే గట్టి కొడుతుంది. అది కూడా నేను బడ్జెట్ ఎలక్షన్ తర్వాతే అని అనుకుంటున్నాను. ఓకే, బడ్జెట్ 24th ఉంది, దాన్ని బట్టి డిసైడ్ చేసుకుందాం. సో ఈవెన్ ఇట్ ఈస్ అ పాసిబిలిటీ టు టెస్ట్ దిస్ ఈస్ 54,000 TP4. ఓకే, వన్ మోర్ హై క్రియేట్ చేస్తుంది. దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ అండ్ ఈ రేంజ్. ఓకే, సో ప్రీవియస్ వీక్తో కంపేర్ చేస్తే కొంచెం ఉంది కాబట్టి నేరోగా, సో ఈ రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 54,500 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో కమ్ టు దట్ బ్యాంక్ ఎక్స్ ఆల్సో సేమ్. బట్ దీన్ని వాల్యూమ్ మనం డిఫైన్ చేయలేము, ఎందుకంటే మనకు వాల్యూమ్ డేటా అనేది దీంట్లో లేదు కాబట్టి. ఓకే, ట్రేడింగ్ వ్యూలో యాక్సెస్ లేదు. సో కమ్ టు దట్ ఈ వీక్తో కంపేర్ చేస్తే హైయర్ హై ఫామ్ చేసింది అండ్ నేరోగా ఉంది. సో యాంటిసిపేషన్ టు టెస్ట్ అప్ సైడ్కే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ద టార్గెట్ ఆఫ్ బ్యాంక్ ఎక్ ఈస్ 61,400 to 61,500 రేంజ్, 61,400 to 500 రేంజ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ హై బ్రేక్అవుట్ అయితే ఈ రేంజ్ వరకు వెళ్ళే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. ఓకే, సో కమ్ టు దట్ ఏ ఫాల్ అయితే ఈ రేంజ్లో ఈ C2 ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకు చాలా నేరోగా ఉంది. సో ఆబ్వియస్లీ ఎక్స్పెక్టెడ్ అయితే బ్యాంక్ ఎక్స్లో కూడా పైకి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ ఈ TP1 కానీ కాంప్రమైజ్ అయిపోతే యాంటిసిపేషన్ టు టెస్ట్ టు TP2 ఈ ఎల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అయితే ఈ ఎల్లో బ్యాండ్ వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ ఇది అండ్ ఇది, దెన్ ఇది. ఓకే, సో మన వ్యూ అయితే ప్రజెంట్ హై బ్రేక్ అయ్యేంత వరకు హై చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఆపర్చునిటీ వచ్చినప్పుడే తీసుకుందాం. బట్ ఆపర్చునిటీస్ అయితే డైలీ వస్తుంది, చూసుకుంటూ ఉండాలి. ఓన్లీ 1 or 2 వచ్చినా యాజ్ ఆప్షన్ బయ్యర్గా, ఓకే, ఆప్షన్ సెల్లర్గా మీకు మ్యాక్సిమం 3 or 4 టైమ్స్ మాత్రం వస్తూనే ఉంటుంది. బట్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం కొంచెం ఆపర్చునిటీ ఎత్తుక్కోవాలి, పెద్ద వాల్యూ కావాలనుకుంటే. సో అలాగే మిడ్ క్యాప్. సో వాట్ అబౌట్ ద మిడ్ క్యాప్ ఆల్సో క్రియేటింగ్ హయ్యర్ హై. సో మిడ్ క్యాప్లో ఏంటంటే ఆల్రెడీ బుల్ స్టార్ట్ అయిపోయిందండి మిడ్ క్యాప్లో. ఓకే, సో మిడ్ క్యాప్లో బుల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నా యాంటిసిపేషన్ టు టెస్ట్ 12,715 రేంజ్ ఆర్ 720 ఆర్ 750 రేంజ్లో. ఓకే, సో వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. కన్సల్టేషన్ తీసుకొని లిటిల్ బిట్ టెస్ట్ తీసుకొని పైకి వచ్చిందంటే ఇట్ హ్యాస్ టు బ్రేక్అవుట్ ద మార్కెట్ ఆఫ్ 12,700 రేంజ్ వరకు వచ్చే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. ఈవెన్ ఇట్ ఈస్ బ్రేక్అవుట్ దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ 12,800 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఈజ్ ద మై టార్గెట్ ఈస్ 12,700 ఆర్ 750 రేంజ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ రెసిస్టెన్స్. ఈవెన్ ఇట్ ఈస్ ఫాలో అయితే దెన్ ఇంతవరకు ఫాలో అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ నా వ్యూ అయితే పై వైపే ఉంది. ఓకే, దెన్ కమ్ టు దట్ నిఫ్టీ ఫైనాన్స్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ యాజ్ ఎ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుందంటే నిఫ్టీ ఫైనాన్స్ కూడా పైకి వెళ్తుంది. ఎందుకంటే యాజ్ పర్ వెయిటేజ్ ఆఫ్ ద స్టాక్స్ ఇండిసెస్ డిపెండ్ అయి ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీకి నిఫ్టీ ఫైనాన్స్కి ఓన్లీ 2 స్టాక్సే డిఫరెన్స్ ఉంటాయండి. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. లాస్ట్
సో బ్యాంక్ నిఫ్టీలో హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐ, ఎస్‌బీఐ, కోటక్ అండ్ యాక్సిస్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ వెయిటేజ్ అంతా కలిపి 80% వరకు ఉంటదండి. ఓకే. సో అదే నేను దీంట్లో తీసేసి ఓన్లీ యాడెడ్ ఫిన్ నిఫ్టీ డాష్‌బోర్డ్ యాడ్ చేస్తాను. ఓకే. సో ఫిన్ నిఫ్టీ డాష్‌బోర్డ్ యాడ్ చేస్తే మనకు ఫిన్ నిఫ్టీ డాష్‌బోర్డ్ యాడ్ అవుతది. సో ఫిన్ నిఫ్టీ డాష్‌బోర్డ్‌లో హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐ, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, కోటాక్, యాక్సిస్, బజాజ్ ఫిన్సర్వ్ ఈ స్టాక్స్ అన్ని కలిపితే 80% వరకు ఉన్నాయండి. 82% వరకు ఉంది. సో ఆబ్వియస్లీ మెజారిటీ పర్సెంటేజ్ మనం చూసుకుంటాం, కాలిక్యులేట్ చేసుకుంటాం కాబట్టి దెన్ విల్ గో టు దట్ లుక్ అవుట్ ఇట్. ఇది కొంచెం డాష్‌బోర్డ్‌లో కొంచెం కరెక్షన్ ఉందండి. ఐ హావ్ టు చేంజ్ ఇట్ ఇన్ దిస్. ఓకే. సో బ్యాంక్ నిఫ్టీ డాష్‌బోర్డ్ మనకు పర్ఫెక్ట్‌గా రన్ అవుతా ఉంటది. సో అలాగే మిడ్ క్యాప్ కూడా ఉంది. మిడ్ క్యాప్ సెలెక్ట్ డాష్‌బోర్డ్ కూడా ఉంది. మిడ్ క్యాప్ డాష్‌బోర్డ్ కూడా చేంజ్ అవుతూ ఉంటది. బట్ డాష్‌బోర్డ్ అనేదంటే ఎవ్రీ క్వార్టర్లీ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకు సెబీ డిసైడ్ చేస్తది క్వార్టర్లీ లెవెల్స్. ఓకే. క్వార్టర్లీలో ఇండిసెస్‌లో ఎంత మెజారిటీ వాటా ఉంది, ఏంటి, ఏ కంపెనీస్ అనేది యాస్ పర్ టర్నోవర్ బేస్ ఆర్ ఫండ్ క్యాపిటల్ రేంజ్ బట్టి అది స్టాక్స్ అనేవి ఇండిసెస్‌లో కాలిక్యులేట్ చేసి పెట్టుకుంటదండి. సో ఆ కాలిక్యులేషన్ బేస్ మీద మనం ఒక డాష్‌బోర్డ్‌ని క్రియేట్ చేసుకున్నాం. సో దిస్ ఈస్ ఫర్ డాష్‌బోర్డ్ శ్రీరామ్ ఫైనాన్స్, ఏయూ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్‌సి బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఇండియన్ హోటల్స్, పర్సిస్టెంట్, ట్రెండ్, అశోక్ లైలాండ్, ఆస్ట్రాల్, భారత్ ఫోర్జ్, టీవీఎస్ మోటార్ ఇవన్నీ కలిపితే 75-80% వరకు అండి. 75 వేసుకోండి. సో యాజ్ ఎ గ్యాంబ్లింగ్ చేయడం కంటే, స్పెక్యులేషన్ చేసుకుంటూ ఉండడం కంటే, ఎటు పోతుందో అని చేసుకోవడం కంటే, ఇది చూసి ట్రేడ్ చేసుకుంటే మనకు తెలిసిపోయేది కదా! మార్కెట్ అనేది హై సైడ్‌కో వెళ్తుందా? డౌన్ సైడ్‌కి వెళ్తుందా? ఆర్ కొన్ని స్టాక్స్ ఈవెన్ మీరు వాల్యూమ్ బేస్ మీద చేస్తున్నారనుకోండి. కొన్ని ఆఫ్ ద స్టాక్స్ మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అప్ సైడ్ ఉండి మైనారిటీ ఆఫ్ ద స్టాక్ డౌన్ సైడ్ ఉంటే ఇండిసెస్ పైకి పరిగెడుతదని ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. సో అలా అయినా చేసుకోవచ్చు. ఈవెన్ వాల్యూ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఏది కావాలంటే అది మన కోడ్ మన ఇష్టం ఉన్నట్టు మనం మార్చుకోవచ్చు. గైస్ అర్థమైనట్టు అనుకుంటున్నాను. సో హోప్ అండర్‌స్టాండ్ థీస్ లెవెల్స్. చాలా జాగ్రత్తగా ఉండండి. మార్కెట్ పోతే ఎంతవరకు పోతుంది? పడితే ఎంతవరకు పడుతుంది? అన్న దాని కోసమే మీకు ఈ లెవెల్స్ నేను డిఫైన్ చేసి ఇచ్చాను. సో డిఫైన్ చేస్తున్నాను. సో మార్కెట్ అనేది సినారియో ఒక ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గా మనం ట్రేడింగ్ చేయాలి. దిస్ ఈస్ ఒక ప్రొఫెషన్‌గా అనుకుంటున్నాం కాబట్టి ఒక లెవెల్స్‌గా మనం డిసైడ్ చేసుకుంటున్నాం. ప్లీజ్ గైస్ నచ్చితే నా లెవెల్స్ గాని నచ్చితే, మీకు మార్కెట్ అనాలిసిస్ గాని నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు డిస్‌ప్లే అవుతాయి. ఓకే గైస్ ప్లీజ్ బాయ్.